జిల్లా కేంద్రమైన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలోని ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ ఆధ్వర్యంలోని నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రిత్విక్ పాల్గొన్నారు. ముందుగా ఈ చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయేది కూటమి ప్రభుత్వం అని, ప్రజలందరూ మరో 10 రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి గద్దె దింపడం ఖాయమని అన్నారు. అనంతరం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ మరియు పళ్ళు పంపిణీ చేశారు. సార్ చూడండి సార్, జగదీష్ గారు సార్, సార్ చూడండి సార్. అలాగా గారు ఇక్కడ పార్టీ ఆఫీస్ లో, టీడీపీ పార్టీ ఆఫీస్ లో చంద్రబాబు నాయుడు గారి 75th బర్త్డే అని సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆనవాయితీ అంట ప్రతిసారి బాబు గారి బర్త్డేకి పుచ్చకాయలు ఇస్తారని, దాదాపు 200 పుచ్చకాయలు అంటే మనకుండే 175 + 25 ఎంపీ సీట్స్ అన్ని ఫుల్ స్వీప్ కొట్టాలని ఇట్లా ఆనవాయితీ పెట్టుకున్నారేమో. సో అది చేయడం జరిగింది. ఆయన కేక్ కట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ మేము ఆయనకి బర్త్డే గిఫ్ట్ గా ఏమి ఇస్తాం అనుకుంటే, ఇక్కడ ఉండే 7 మా జిల్లాలో మొత్తం 7 మేము క్లీన్ స్వీప్ అయితే ఖచ్చితంగా చేస్తాం. అదే సార్ మీకు బర్త్డే గిఫ్ట్. ఈసారి మీరు బంపర్ మెజారిటీతో మళ్ళీ సీఎం అవుతారు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు. దానికి ఇప్పుడు బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు మీకు తోడయ్యారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనము మంచి రోజులు మనకు వస్తున్నాయి. థ్యాంక్ యూ. పేద ప్రజల ఆశాజ్యోతి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు, 74వ పుట్టినరోజు జరుపుకోవడం ఇవాళ అనకాపల్లి జిల్లా ఆఫీసులో మన కార్యకర్తలకి, నాయకులకి ఎంతో ఆనందం కలిగింది. ఈరోజు నెల రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి. ఈ ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ప్రధానమంత్రిగా మోడీ గారు అవుతారు. వాళ్ళిద్దరికీ సంధానకర్తగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. రాష్ట్రంలో మార్పు వస్తుంది. ఈ సైకో, ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి జైలుకు పోవడం ఖాయం, లేకపోతే విదేశాలకు పారిపోవడం ఖాయం. మార్పు వచ్చింది. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక 5 సంవత్సరాలు బట్టి బాధపడుతున్నారు. రోడ్డు మీద వచ్చి ఒక్క అవకాశం అని మోసం చేసి అందరినీ, రైతుల్ని, కార్మికుల్ని, నిరుద్యోగుల్ని, యువతని, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ అన్ని వర్గాల్ని కేసులు పెట్టించి, తెలుగుదేశం వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టించి, ఎన్నో బాధలు పెట్టిన ఈ నరకాసురుడు పోయే రోజులు దగ్గరికి వచ్చాయి. జూన్ 4వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తెలుగుదేశం పార్టీ, ఉమ్మడి పార్టీ, బీజేపీ, జనసేన ఐక్యతతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది తెలియపరుస్తూ సెలవు చేస్తుంది.